ప్రతి సంక్రాంతికి నగరం ఊరెళ్లిపోతుంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ రానే వస్తుంది. కొద్ది రోజుల్లో ఊరెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. స్పెషల్ బస్సులతో ఇతర ప్రాంతాలకు వెళ్లే నగరవాసుల ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. సంక్రాంతికి నగరం నుంచి పల్లెలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు బస్ సర్వీసులను పెంచబోతున్నట్టు రంగారెడ్డి జిల్లా టీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు 5,252 బస్సులు సిద్ధం చేశారు. నగరంలోని ఎంజీబీఎస్ నుంచి 3,400 బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాకుండా రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మనము హైదరాబాద్లో జంట నగరాలు తిరిగేటువంటి సిటీ బస్సులను కూడా, మెట్రో ఎక్స్ప్రెస్లను, మెట్రో డీలక్స్ బస్సులను కూడా ఈ ఆంధ్ర ప్రాంతాలకు కానీ, ఒంగోలు ప్రాంతానికి కానీ, కర్నూలు ప్రాంతానికి కానీ, విజయవాడ వరకు కూడా ఈ బస్సులని, సిటీ బస్సులను కూడా ఉపయోగించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఇప్పటి వరకు ప్రయాణికులు 300 బస్సుల్లో రిజర్వేషన్ల అవకాశాన్ని వినియోగించుకున్నారు. దీంతో పాటు మరో 1000 బస్సుల్లో ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటును అధికారులు కల్పించనున్నారు. అయితే సంక్రాంతి సందర్భంగా నడిపే స్పెషల్ బస్సులకు 50% అదనంగా ఛార్జీలు వసూలు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక తెలంగాణలోని వివిధ ప్రాంతాల విషయానికి వస్తే 1592 ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ నడపబోతోంది. అంతేకాక పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సిటీ బస్సులు వినియోగించేందుకు ఏర్పాట్లు చేసింది. రోజుకు 400 మెట్రో ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులు వాడబోతున్నారు.